వర్సిటీలలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో స్కేల్ అమలు చేయాలని తెలంగాణ వర్సిటీస్ కాంట్రాక్టు ప్రొఫెసర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో 1400 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు జాబ్ సెక్యూరిటీతో కూడిన పే స్కేల్ అమలు చేయాలని విజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 ఏళ్లుగా పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేసిందని చెప్పి మోసగించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. లేదంటే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము యూజీసీ పే స్కేల్స్ అమలు చేసి తద్వారా మాకు ఉద్యోగ భద్రత ఇస్తే విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా పటిష్టమవుతాయని చెప్పేసి మేము ఉద్యమిస్తూ ఉన్నాం. వారిని అడుగుతూ ఉన్నాం. సీఎం గారు మాకు స్కేల్స్ యూజీసీ పే స్కేల్స్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి రెడ్డి గారితో చెప్పారు. అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కూడా ఆదేశించారు. వారి యొక్క ఆదేశాలను పెడచెవిన పెట్టి ఈరోజు గతంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి లింబాద్రి గారు ముమ్మాటికి మమ్మల్ని మోసం చేసిరు. అదే పద్ధతిలో ఇప్పుడు బాలకృష్ణారెడ్డి గారు కూడా మా విషయాన్ని పక్కన పెట్టి తప్పుదోవ పట్టించి సీఎం గారికి మిగతా అధికారులకి తప్పుదోవ పట్టించి ఈరోజు 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉన్నటువంటి వయసుని 65 సంవత్సరాలకు పెంచే వైపుగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ లెటర్లు రాస్తూ వారి ఇష్యూను పర్సూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా మా ఇష్యూని పర్సూ చేయకుండా కేవలం రెగ్యులర్ అధ్యాపకుల ఇష్యూని మాత్రమే పరిశీలిస్తున్నారు. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము మమ్మల్ని మోసగించి మాకు చివరి వరకు మమ్మల్ని మభ్యపెట్టేసి మాకు ఎట్లాంటి బెనిఫిట్ లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇప్పటికీ సంవత్సరం పూర్తి అయినా కానీ ఇప్పటి వరకు మాకు కనీసం రెగ్యులరైజేషన్ కాకపోయినా కానీ జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ కాలేజు కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసినా మేము రెగ్యులరైజేషన్ కూడా అడగకుండా ఇంకా కొంచెం తక్కువలో మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి యూజీసీ పే స్కేల్ని ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ కాబట్టి ఈరోజు దానిలో భాగంగా మేము ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. అతి త్వరలో మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో ఉన్నటువంటి స్కేల్ని దాంతోపాటు ఉద్యోగ భద్రతని కల్పించాలని, లేని పక్షంలో యూనివర్సిటీలు అన్నింటిని కూడా షట్ డౌన్ చేసేసి మేము ఇండెఫినైట్ స్ట్రైక్లోకి వెళ్ళేసి మరో తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే యూనివర్సిటీలు పోరాటాలు చేసినాయో ఇప్పుడు మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లకి ఫస్ట్ ఉద్యోగ భద్రత ఇచ్చేసి స్కేల్ని ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాలు చాలా తీవ్రతరంగా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వానికి మరొకసారి వేడుకుంటూ